శుభమస్తు కార్యక్రమంలో గృహ బలం అంశానికి స్వాగతం. వాస్తుశాస్త్రం కేవలం ఇంటికే కాదు, రోడ్లకే కాదు, మీరు ఇంటిలో పెంచేటువంటి మొక్కలకు కూడాను వర్తింపచేస్తుంది అనేటువంటి విషయాన్ని ప్రతి ఒక్కరూ కూడా గమనించటం గమనార్హం. అయితే మొక్కల విషయంలో ఈ శాస్త్రంలో మనం పాటించవలసినటువంటి స్థానాలు, వాటి తీరు, ఏ మొక్కలు ఎక్కడ నాటినట్లయితే మనకు మేలు జరుగుతుంది, వాటిని ఎలా నాటాలి అనేది కూడాను వాస్తుశాస్త్రం మనకు చక్కగా వివరించింది. ఇంట్లో పెంచుకోవలసిన మొక్కల్లో ముందుగా మనం గ్రహించాల్సింది తులసి. ఎంతో పవిత్రవంతమైన మొక్కగా భావించే తులసిని ఎక్కడ పడితే అక్కడ నాటడం మాత్రం సరికాదు. దీనికి ఒక ప్రత్యేక స్థానాన్ని కల్పించారు వాస్తుశాస్త్రవేత్తలు. ఉత్తరం, ఈశాన్యం లేదా ఇంటికి తూర్పు వైపుగా ఈ మొక్కల్ని నాటాలి అనే విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి. పెద్ద పెద్ద చెట్లు నాటుకోవాలి అని చెప్పేసి భావించేటువంటి వారు ఇంటికి దక్షిణం లేదా పశ్చిమం వైపుగా నాటటం చాలా మంచిది. ఈ రెండు భాగాల్లో లేదా ఏదో ఒకవైపు అయినా సరే మీరు నాటుకోవచ్చు. పొడవుగా ఏపుగా పెరిగే చెట్లను ఉత్తరం, ఈశాన్యం లేదా తూర్పు వైపుగా నాటటం చాలా మంచిది కాదు. దీనివల్ల కుటుంబంలో ప్రతికూల భావాలు కలిగేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది అని చెప్పేసి గ్రహించాలి. చిన్న చిన్న మొక్కలు పెంచుకోవాలి అని చెప్పేసి కనుక మీరు భావించినట్లయితే తూర్పు లేదా ఉత్తరపు వైపుగా వేసుకోవటం చాలా మంచిది. ఈశాన్యం వైపుగా మూలగా మాత్రం వీటిని ఉంచరాదు. అలాగే పొడుగ్గా పెరిగేటువంటి చెట్లు నివాస భవనానికి దగ్గరగా మాత్రం ఉండకూడదు. ఈ చెట్లు సూర్యుని నుంచి వచ్చేటువంటి కిరణాలను భవనంపై పడకుండా కప్పివేస్తాయి. కాబట్టి దీనివల్ల ఇంట్లో నివసించేటువంటి వారికి కించిత్తు అపకారాలు జరిగే అవకాశం అధికంగా ఉంటుంది. కాబట్టి అందుకు ఈ యొక్క తత్వాన్ని అర్థం చేసుకొని చెట్టు నీడ భవనం పైన పడకుండా జాగ్రత్త పడాలి సుమా. అలాగే పెద్ద పెద్ద చెట్లను కూడా ఇంటికి దగ్గరగా ఉండేలా వేయకూడదు. వీటి వేర్లు ఇంటి కాంపౌండ్ గోడ, భవన పునాదులకు నష్టాన్ని కలిగించడానికి ఆస్కారాలున్నాయి. వీటితో పాటు ఈ చెట్లు సూర్యుని నుంచి వచ్చేటువంటి ఆ యొక్క అమృత కిరణాలను అతి తొందరగానే గ్రహించి వేస్తాయి. వీటి వల్ల భవనానికి మంచి చేసేటువంటి సూర్యుని కిరణాలు ఆ భవనానికి చేరకుండా పోతాయి. కాబట్టి చెట్లు కొమ్మలు నివాసం ఉంటున్న భవనానికి తగలకుండా జాగ్రత్త వహించటం ఎంతైనా అవసరం. రాళ్లతో తయారు చేసిన శిల్పాలు, రాక్ గార్డెన్స్ వంటివి నివాస ప్రాంతంలో మీరు ఏర్పాటు చేయాలి అని చెప్పేసి భావించినట్లయితే వాటిని నైరుతి వైపుగా మీరు పెట్టుకోవచ్చు. ఎందుకంటే అవి ఎక్కువ బరువును కలిగి ఉంటాయి. అందుకే వాటికి అటువైపు స్థానం కల్పించాల్సి ఉంటుంది సుమ. ముళ్ళ జాతి మొక్కలు అంటే నాగజముడు, కలబంద వంటి మొక్కలు ఇంటికి సమీపంగా మాత్రం పెట్టకూడదు. కాక్టస్ జాతి మొక్కలు కూడా ఇంటికి దగ్గరగా మాత్రం నాటకండి. ముళ్ళు కలిగిన మొక్కలు మీ ఇంటికి వ్యతిరేక ఫలితాల్ని కలిగించడంలో ముందుంటాయి అనే విషయాన్ని గుర్తించండి. అందుకే వీటిని నాటకపోవటమే మంచిది అనే విషయాన్ని గుర్తెరగండి. ఒకవేళ వీటిని పెంచుకోవాలి అని చెప్పేసి మీ మనసు భావిస్తే ఇంటికి కాస్త దూరంగా ప్రత్యేక ప్రాంతాన్ని ఎంచుకొని అక్కడ పెంచుకోవటం మీ ఇష్టం. మంచి చేసేటువంటి మొక్కలు ఉన్నాయి, మనకి చక్కటి యోగాన్ని కలిగిస్తాయి. కొబ్బరి, వేప, తమలపాకు, చందనం, నిమ్మ, పైనాపిల్, బిల్వ, బాదం, పనస, దానిమ్మ, మామిడి, ఉసిరి వంటి మొక్కలన్నింటినీ కూడా ఇంటి పరిసర ప్రాంతాల్లో నాటుకోవటానికి ఆస్కారం ఉంది. కానీ నిమ్మ, దానిమ్మ అనేటువంటి ముళ్ళ చెట్లు దూరంగా ఉండటం మంచిది. మర్రి, రావి వంటివి పవిత్రవంతమైన చెట్లే కానీ ఇటువంటి చెట్లు ఇంటి యొక్క పరిసర ప్రాంతాలలో నాటడం కన్నా దేవాలయాల వంటి ప్రాంతాల్లో నాటడం చాలా మంచిది. పవిత్రవంతమైనటువంటి స్థలాల్లోనూ వీటిని నాటవచ్చు సుమా. అల్లుకునే స్వభావం కలిగినటువంటి
తీగ జాతి మొక్కలను బిల్డింగ్ లేదా కాంపౌండ్ గోడ సపోర్టుగా పెరగనివ్వకూడదు. ఇటువంటి మొక్కలు కేవలం తోటలలో మాత్రమే పెంచుకోవాలి. అలాగే వీటిని ఇంటి పరిసర ప్రాంతాల్లో పెంచుకోవాలనుకుంటే వీటికి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ప్రాంతంలో మాత్రమే పెరిగేలా చేయాలి. పందిరి వేయటం వంటివి చేయాలి. ఏదైనా ఒక చెట్టును ఇంటి పరిసర ప్రాంతాల నుండి తొలగించాలి అని చెప్పేసి మీరు అనుకుంటే, ఏదైనా నష్టదాయకం ఉన్నా లేదా మరే కారణంతోనైనా సరే వాటిని కేవలం మాఘం లేదా భాద్రపద మాసాల్లోనే తొలగించాలి అనే విషయాన్ని గుర్తెరగాలి. చెట్లను నరికే ముందు రోజు దానికి పూజ చేయాలి. చెట్టును నరకాలి అని చెప్పేసి మీరు భావించినప్పుడు ఆ చెట్టును నరికేటువంటి ముందు రోజే దానికి పూజ చేయాలి. అలాగే పూర్తిగా వేళ్లతో సహా తొలగించి వేయాలి. కేవలం మొదలు వరకు తీసివేసి వేళ్లను అలాగే ఉంచటం శ్రేయస్కరం కాదు. దాని స్థానంలో మరో మొక్కను నాటేందుకు ప్రమాణం చేయాలి. అది కూడా 3 నెలలలోపే చేయాలి అనే విషయాన్ని గుర్తెరగాలి. అలాగే మరో విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. చెట్టు నరికిన తరువాత అది కూలిపోయే దిక్కు కూడా చాలా ముఖ్యం. అందుకే తూర్పు లేదా ఉత్తరం వైపుగా లేదా నైరుతి వైపుగా పడేలా జాగ్రత్త తీసుకోవటం సర్వవిధాల శ్రేయోదాయకం.